మనం రోజు బయటికి వెళ్ళి ఎన్నో రకాల దోశల్ని తింటూనే ఉంటాం, కానీ ఏం దోశలే అనిపిస్తుంది. ఈరోజు మనం చేసుకోబోయే దోశ అలా అనిపించదు. ఉప్మా రవ్వ దోశ, అలాగే దాని కాంబినేషన్గా చేసుకోబోయే సాయి పప్పు ఉల్లిగడ్డల చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని గ్లాస్ నిండా ఉప్మా రవ్వను వేసుకోవాలి. 2 గంటలు పెరుగు వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. మనం ఉప్మా రవ్వకి పెరుగు బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. గంటితో బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉప్మా రవ్వను నానబెట్టుకుంటే పెరుగు బాగా పీల్చుకొని చాలా స్మూత్గా దోశ వస్తుంది. మీకు టైం లేకపోతే 10 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. మిక్సీ గిన్నె తీసుకొని ఎండుమిరపకాయలు, సాయిపప్పు, రుచికి సరిపడినంత కల్లుప్పు, ఎర్రగడ్డలు వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఈ చట్నీ అంత రుచిగా ఉండదు. ఒక గిన్నె తీసుకొని చట్నీ గిన్నెలోకి వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరగంట నూనె వేసుకొని వేడైనాక ఆవాల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక పిండిలోకి వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తగ్గించలేం కాబట్టి గంటితో బాగా కలుపుకోవాలి. కొంచెమే నీళ్లు వేసుకోవాలి. మనం దోశ పిండిలాగా నీళ్ళగా కలుపుకోకూడదు. దోశ వచ్చే విధానంగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దోశ మేము చూపించిన విధానంలో వేసుకోవాలి. మామూలు దోశలాగా వేసుకుంటే దోశ అంత బాగుండదు. ఈ దోశ కొంచెం లావుగా ఉంటుంది. కొంచెం నూనె తీసుకొని దోశ చుట్టూ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని కొంచెం నూనె తీసుకొని మళ్ళీ దోశ చుట్టూ వేసుకొని మూత పెట్టుకొని దోశ కాలినాక తీసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఉప్మా రవ్వ దోశ, అలాగే దానికి కాంబినేషన్గా చేసుకునే సాయిపప్పు ఉల్లిగడ్డల చట్నీ రెడీ.